మునగ చెట్టు. మునగ చెట్టు గురించి తెలుసుకునేది ఏముంది, మనకి తెలిసిందే కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఎంతో ఉంది. ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మన ఇంటి పెరట్లో, పొలాల గట్లపైన ఏపుగా పెరిగేటటువంటి ఆకుపచ్చని ఆనవాళ్లలో ఒకటి ఈ మునగ చెట్టు. కేవలం ఏదో వంటలలో ఆ రుచిని పెంచేటువంటి ఆ ములక్కాడలకే కాదు, దీని ప్రతి అణువు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దివ్యమైన శక్తిని కలిగి ఉంది. తరతరాలుగా మన పూర్వీకులు దీని తాలూకు ఆ ఘనతని గుర్తించారు, నిత్య జీవితంలో భాగంగా చేసుకున్నారు. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ వరం మన ఆరోగ్యానికి ఎలా అండగా నిలుస్తుంది అని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి మొక్కలో కూడా నిజానికి ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది అంటుంది ఆయుర్వేదం. దాంట్లో కూడా ముఖ్యంగా మునగ చెట్టు, దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వేదకాలం నుంచి కూడా దీని ప్రస్తావన ఉంది. శోభాంజన అనే చక్కని పేరు దీనికి ఉంది. ఈ పేరుతో సంస్కృత గ్రంథాలలో దీని గొప్పదనాన్ని చెప్పారు, వర్ణించారు. కేవలం ఆహారంగానే కాదు, ఆయుర్వేదంలో అనేక రోగాలని ట్రీట్ చేయడానికి మునగని విరివిగా వాడారు. దీని బెరడు, తర్వాత వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, గింజలు, ఆఖరికి జిగురు, ఇలాగ అన్ని భాగాలలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఔషధాల కింద ఉపయోగపడతాయి. ఇది మన సాంప్రదాయంలో ఒక భాగం. పూర్వం ప్రతి ఇంటి ఆవరణలో కూడా ఒక మునగ చెట్టు అనేది ఉండేది. ఇది కేవలం ఒక చెట్టు కాదు, చెప్పాలంటే చెప్పుకున్నట్టుగా ఒక కదిలే ఔషధాల నిధి అని చెప్పొచ్చు. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జీర్ణ సంబంధిత సమస్యలు, అలాగే ఇంటెస్టైనల్ వర్మ్స్, ఇలాంటి వాటిలో ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా అజీర్ణం వల్ల కడుపు ఉబ్బరింపు ఉంటుంది, వికారంగా అనిపిస్తూ ఉంటుంది, ఫుడ్ సరిగ్గా జీర్ణం కాదు. అలాగే పేగుళ్ళల్లో ఈ నులుపురుగులు ఇలాంటివి చేరాయనుకోండి, కడుపు నొప్పితో పాటు దురద ఉంటుంది చర్మం పైన. అలాగే పిల్లలు అయితే ఎదుగుదల తగ్గిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అజీర్ణం తగ్గించుకోవటానికి ఒక చెంచాడు మునగాకు రసం, దీనికి కాస్త ఉప్పు కలపండి, తాగేయండి. దీంతో ఆ పేగుల్లో పురుగులు తగ్గడానికి కానీ, ఇండైజెషన్ కరెక్ట్ చేయడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇంటెస్టైనల్ వర్మ్స్ ఉన్నప్పుడు దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా వాడుకోవాలంటే మునగ పట్ట బాగా ఉపయోగపడుతుంది. 50 మిల్లీలీటర్ల మునగ పట్ట కషాయం అంటే ఏంటి, సింపుల్గా మునగ బెరడు పైన ఉండేటువంటి ఆ పట్టను తెచ్చుకొని కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం చేయాలి. ఈ కషాయాన్ని ఒక 50 ml తీసుకొని దీనికి ఒక చెంచాడు తేనె, అలాగే ఒక చెంచాడు వాయు విడంగాల పొడి కలపాలి. కలిపి 2 పూట్ల కూడా ఇంటర్నల్గా తాగుతూ ఉండాలి. మరొక వేరియేషన్ ఏంటంటే, అరకప్పు మునగాకు కషాయాన్ని సింపుల్గా తాగిచ్చినా కానీ నులుపురుగులు పడిపోతాయి. ఇంకా జిగట విరేచనాలు ఉన్నాయనుకోండి, కొబ్బరి నీళ్ళలోకి ఒక చెంచాడు మునగాకుల రసాన్ని కొద్దిగా తేనె కలిపి రోజుకి 2 లేదా 3 సార్లు ఇస్తూ ఉంటే జిగట విరేచనాలు తగ్గుతాయి. ఇక నారి కురుపుల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. మునగాకుని నూరి కట్టాలి. దీంతో ఆ క్రిమి చనిపోతుంది. ఎందుకంటే మునగాకు ఒకటి జీర్ణక్రియని పెంచుతుంది, అలాగే దీని పట్ట, ఆకులు, ఈ కషాయాలకి యాంటీమైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. అంటే ఒక యాంటీబయాటిక్గా ఇది పనిచేస్తుంది. ఈ క్రిములను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకొకటి చాలామందిలో మనం చూస్తుంది ఈ రోజులలో కంటి సంబంధిత సమస్యలు. ఈ కంటి సమస్యలు అంటే ఏమిటి, ఉదాహరణకు రేచీకటి, దీంట్లో తక్కువ వెలుతురులో చూడటం కష్టం అవుతుంది. అలాగే ఒక్కొక్కసారి గ్లకోమా ఉంటుంది. ఇలాంటప్పుడు కంట్లోపల ఉండేటువంటి నరాన్ని ఇది దెబ్బతీస్తుంది. అలాగే పెద్దవాళ్ళలో వయసు వచ్చిన తర్వాత మనం చూసేది శుక్లాలు, క్యాట్రాక్ట్, అంటే లెన్స్ అనేది అపారదర్శకంగా మారిపోతుంది. ఇలాగా నేత్ర వ్యాధులు కామన్గా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ సరే ఎలర్జీలు, వీటి వల్ల మంట, నొప్పి ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా విటమిన్ ఏ లోపం వల్ల ఈ రేచీకటి అనేది వస్తూ ఉంటుంది. వయస్సు, జన్యుపరమైన అంశాల వల్ల ఈ శుక్లాలు ఇవి తయారవుతూ ఉంటాయి. అలాగే గ్లాకోమా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఐ ఎలర్జీస్ ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇలాంటి నేత్ర వ్యాధులు తగ్గటానికి వైద్య పర్యవేక్షణలో మీరు వాడుకోవచ్చు దీన్ని. ఎలా అంటే మునగాకు రసాన్ని, అలాగే మునగ గింజలతో తయారు చేసుకున్నటువంటి అంజనాన్ని అంటే కాటుకని వాడాల్సి ఉంటుంది. కళ్ళల్లో ఒకవేళ క్యాట్రాక్ట్ తయారవుతూ ఉంటే మునగ గింజల తైలాన్ని 1 లేదా 2 చుక్కలు రోజు వేస్తూ ఉండాలి. రేచీకటి ఉందనుకోండి, దీన్ని తగ్గించుకోవడానికి లేత మునగాకుల రసాన్ని తేనెతో కలిపి కంట్లో చుక్కల మందు కింద వైద్య పర్యవేక్షణలో వేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ మునగాకులో ఉండేటువంటి విటమిన్ ఏ అనేది కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది రేచీకటిని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ ఇవన్నీ కూడా కంటి కణాలని రక్షిస్తాయి. ఇక గింజల నుంచి తైలం తీసినప్పుడు అది కంట్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించి స్పష్టమైన దృష్టికి సహాయపడుతుంది. ఇంకోటి ఏంటంటే చెవి సంబంధ సమస్యలు. ఇవి కూడా ఈ రోజుల్లో బాగా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సాధారణంగా చెవిపోటు వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ చెవిపోటు ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి నొప్పి వచ్చి
ఆ తర్వాత తల తిరగటానికి గుయ్యమనే శబ్దం రావడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. చెవిలో చీము ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇతర అసౌకర్యాలు వస్తూ ఉంటాయి. అంటే ఫేషియల్ పెయిన్ వస్తూ ఉంటుంది. దుర్వాసనతో కూడినటువంటి స్రావం కూడా చెవి నుంచి వస్తూ ఉంటుంది. సాధారణంగా చెవి ఇన్ఫెక్షన్స్ అనేవి ఆ కర్ణబేరికి గాయమైనప్పుడు కానీ సైనస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వస్తూ ఉంటాయి. దీంతో చెవిపోటు వస్తూ ఉంటుంది. అలాగే మిడిల్ ఇయర్ అంటే మధ్య చెవి తాలూకు ఇన్ఫెక్షన్ వల్ల ఇక చీము తయారై క్రానిక్గా కారుతూ ఉంటుంది. అది థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ మధ్య చెవి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో చెవిపోటు తగ్గించుకోవడానికి మునగ పట్ట రసం అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మునగ చెట్టు కాండం ఉంటుంది కదా, పైన బెరడు ఉంటుంది, దాన్ని పట్ట అని కూడా అంటాం. ఆ మునగ పట్టని దంచి రసం తీయాలి. 1 లేదా 2 చుక్కలు చెవిలో డ్రాప్స్ కింద వేయాలి. చెవిలో చీము ఉందనుకోండి, అప్పుడు మునగ జిగురు ఉపయోగపడుతుంది. మునగ జిగురుని సేకరించి దీన్ని కాస్త కరిగించాలి. కరిగించి ఆ కరిగినటువంటి ఆ రసాన్ని చెవిలో చుక్కల డ్రాప్స్ కింద వేయాలి. తీవ్ర నుండి చెవి నొప్పి ఉందనుకోండి, అప్పుడు మునగ చెక్కని దంచి రసం తీసి వడపోసి దాంట్లో మళ్ళీ కొంచెం తేనె, అలాగే నువ్వుల నూనె, చిటికెడు సైంధవ లవణం కలిపి బట్టలో వడపోసి చెవుల్లో 4-5 చుక్కలుగా వేయాలి, డ్రాప్స్ కింద, ఇయర్ డ్రాప్స్ కింద. దీంతో ఆ తీవ్ర నుండి చెవి నొప్పి తగ్గుతుంది. ఇంకోటి అమేజింగ్ విషయం మీకు చెప్పాలి, తలనొప్పి, తల దిమ్ము ఇలాంటి వాటిలో కూడా మునగ పనిచేస్తుంది. సాధారణంగా మానసిక ఒత్తిడి, సైనస్ ఇన్ఫెక్షన్స్, జలుబులు, నిద్ర లేకపోవటం, ఇంకా కంటి సమస్యలు ఇవన్నీ కూడా తలనొప్పికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. తలలో ఆ కంజెషన్ వల్ల తల దిమ్ము అనేది అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మరి ఈ మునగని ఎలా వాడుకోవాలి? తలనొప్పి ఉందనుకోండి, దాన్ని తగ్గటానికి మునగ గింజలు తాలూకు ఆ పొడి బాగా పనిచేస్తుంది. మునగ గింజలు తెచ్చుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని మామూలుగా మన పెద్దవాళ్ళు ముక్కు పొడుము పీలుస్తారు చూసారా, అలాగా నస్యం కింద పీలవాలి. దీన్ని చూర్ణ నస్యం అంటారు ఆయుర్వేదంలో. ముక్కు ద్వారా పీల్చాలి. దీంతో ఆ తలనొప్పి అనేది ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. తలదిమ్ము, పోట్లు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు అవి తగ్గటానికి మునగాకు రసం, మిరియాలు కలిపి నూరి తలకి పట్టేసుకోవాలి. లోపల నుంచి ఇరిటేషన్, బయట నుంచి కౌంటర్ ఇరిటేషన్. ఇక క్రానిక్గా ఈ హెడేక్ ఉందనుకోండి, అప్పుడు మునగ ఆ గింజలు అంటే విత్తనాలు దీన్ని పొడి చేసి నస్యం కింద పీల్చాలి. తలనొప్పి వెంటనే తగ్గడానికి మునగ చెక్క రసంలో కొద్దిగా బెల్లం కలిపి కరిగించి బట్టలో వడపోసి 3 లేదా 4 చుక్కలు ముక్కుల్లో వేసుకొని పీల్చాలి. లోపలికి ఇట్లా వెనక్కి తలబెట్టి ఒక ముక్కు రంధ్రంలో 3 చుక్కలు వేసుకొని లోపలికి పీలవాలి. దీంతో స్పాట్లో ఈ తలనొప్పి తగ్గుతుంది. తలదిమ్ము ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు అది తగ్గటానికి మునగాకు రసానికి కొంచెం మిరియాల పొడి కలిపి కళ్ళ పైన, అంటే మూసుకున్న కళ్ళ పైన, అంటే కనురెప్పల పైన, అలాగే నుదుటి పైన పట్టేసుకోవాలి. దీంతో ఈ తల దిమ్ము తగ్గుతుంది. ఇంకోటి వాపులు, ఇవి తగ్గడానికి కూడా మీకు మునగ ఉపయోగపడుతుంది. శరీరంలో ఏదైనా భాగంలో అసాధారణంగా వాపు రావటం అనేది ప్రధానంగా ఎప్పుడు జరుగుతుంది? ఒకటి బీర్జాలలో వాపు ఉన్నప్పుడు, అలాగే ఇంకా ఇతర గడ్డలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గాయాల వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, ఆ కీళ్ళ వాపు, దీనివల్ల శరీరంలో ఏదన్నా కంజెషన్ వల్ల, కొన్ని రకాల కణితుల వల్ల ఈ వాపులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది మునగ. ఒకవేళ బీర్జాల వాపు అనుకోండి, అది తగ్గటానికి మునగాకుని ఆముదంలో కలిపి నూరి వేడి చేసి బీర్జాల వాపు పైన కట్టుకోవాలి. అలాగే నొప్పితో కూడినటువంటి మొలలు ఉన్నాయనుకోండి, వాపు ఉందనుకోండి, అప్పుడు అది తగ్గాలంటే మునగాకుల్ని నలగొట్టి నెయ్యి కానీ లేదా నీళ్ళు కానీ వేసి మరిగించి ఆ ఆవిరిని, ఒకవేళ నీళ్ళలో వేస్తే ఆవిరి వస్తూ ఉంటుంది, దాన్ని ఒక పైప్ ద్వారా మొలలకు తగిలేలాగా చేయాలి. లేదా అలాంటి నీళ్ళల్లో, ఆ వేడి నీళ్ళలో కూర్చోవాలి. దీంతో ఆ పైల్స్ సమస్య తగ్గుతుంది. ఒకవేళ తైలం తయారు చేసి దానిపైన అప్లై చేయాలి. అలాగే అపక్వమైన గడ్డలు ఉన్నాయనుకోండి, గ్రంథులు ఇలాంటివి, అలాంటప్పుడు ఎర్ర మునగ ఆకుల్ని కూరగా తింటూ ఆ నీటితోటి మెత్తగా నూరినటువంటి ఆకులు లేపనం చేసుకోవాలి. ఈ ఆకులతో తయారు చేసినటువంటి కషాయాన్ని 3 పూట్ల కొద్దిగా లోపలికి తీసుకోవాలి. ఇలాగ ఎందుకంటే మునగలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఈ వాపులు, నొప్పులు తగ్గుతాయి.